ఈ దేశంలో ఏది నార్మల్ ఏది కాదు అంతా అయోమయంగా ఉంది. సోగ్గాడి పేరు రోహన్. అమెరికాలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో వర్కింగ్స్, జాబు చేస్తూ పచ్చకాడు కోసం వెయిటింగ్స్, అదొచ్చేలోపు ఇంటోడైపోవడానికి విపరీతంగా ట్రైన్స్. అందరికీ సాయం చేయాలనే ఆవేశం ఇతగాడి నైజం. అమ్మాయిలకైతే మరీను. ఈ హాటీ పేరు మోనా, తెలుగమ్మాయే, ఏబిసిడి. తన పేరెంట్స్ పుణ్యమాని మన భాష మీద మమకారంతో ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడి నేర్చుకుంటోంది. ఆఫీస్ టైంలో రోహన్ కి బాస్ అయినా సాయంత్రం అయ్యేసరికి ఈమెకి రోహన్ మంచి దోస్త్. తన తెలుగు ప్రాక్టీస్ అంతా పాపం మనోడితోనే కదా మరి. ఈమె పేరు సమీ. మన రోహన్ కి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్, అందుకే అలా ముద్దుగా పిలుచుకుంటాడు. కానీ అసలు పేరు సమీరా. జాబు ఫ్యాషన్ డిజైనర్. 16 అణాల తెలుగు అమ్మాయే. కొంచెం అమాయకత్వం, మరెంతో చిలిపితనం. మంచైనా చెడైనా ఎవరిని అడిగి కాకుండా తనే తెలుసుకోవాలనుకునే రకం. కొంచెం అడ్వెంచరస్ టైప్ అన్నమాట. సో ఇక పరిచయాలు అయ్యాయి కాబట్టి ఈ ముగ్గురు మధ్య ఆ డేట్ గొడవ ఏంటో చూద్దాం. Okay. I have to talk. I do. హాయ్ మోనా. Are you sleeping? నో 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 అది నువ్వు చెప్పిన పని చేస్తూ రాత్రంతా లేట్ అయింది కదా. జస్ట్ తెలియకుండా అంతే. Five minutes in the conference room. వాట్? ఇప్పుడా? ఈ బాసులందరూ ఇంతేనా అండి? పొద్దునంతా పని చేస్తున్నా, ఫేస్ కూడా చూపెట్లా. ఏదో అలసిపోయి ఒక్క కునికేస్తే ఇప్పుడే రావాలా? పైగా ఇంటికి వెళ్ళబోయే టైం. ఈ లాస్ట్ మినిట్లో మీటింగ్లు కాన్ఫరెన్స్లు తొక్కలేంటండి? Okay. నన్ను కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మని ఇంట్రెస్ట్లో దిగిందేంటో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. నీకు అమ్మాయిలంతా అలాగే అనిపిస్తారు అనుకుంటా. నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు కదా. సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్. నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావు, కాంప్లిమెంట్ చేస్తున్నావు, ఏమీ అర్థం కావట్లే. ఖచ్చితంగా ఫ్లర్టింగ్ ఏమోనా? నీతోనే నా ప్రాక్టీస్ అంతా. నీకు కావలసినంత ఫ్లర్ట్ చేసుకో, కానీ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మంటే ఏదో వర్క్ పని అనుకున్నా. ఈ విషయం మాట్లాడటానికా? నిజం చెప్పాలంటే నువ్వు వచ్చే ముందు దాని గురించే ఆలోచిస్తున్నా. రోహన్, నువ్వు నా క్లోజ్ బడ్డీవి కాబట్టి నీతో ఓపెన్గా చెప్పేశాను.
చెప్పి కూడా 2 వీక్స్ అవుతుంది. ఇంకెంత కాలం వెయిట్ చేయమంటారు? నీ పరిస్థితి నాకు అర్థమైంది మోనా. కానీ ఇలాంటి రిలేషన్షిప్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఫస్ట్ పేరెంట్స్కి పెద్ద షాక్ కదా. అప్పుడే పేరెంట్స్ టాపిక్ అవసరమా? అమెరికాలో ఉన్నాం, ఇంకా అమలాపురం వసనాల్లో మాత్రం పోలేదు. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి డెసిషన్స్ తీసుకుని పేరెంట్స్ చెప్పాలి. వాట్ మహానుభవ, వాళ్ళకి చెప్పొద్దంటలేదు. ముందర కొన్ని నెలలు డేట్ చేసి ఐ వాంట్ టు హ్యావ్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ దెన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రొసీడ్ అప్పుడు ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. మోనా, నువ్వేమో డేటింగ్, రిలేషన్షిప్, దెన్ పేరెంట్స్ అని చాలా క్యాజువల్గా అంటున్నావు. నువ్వు చెప్పేది వింటే ఎవరికైనా ఎంత షాకింగ్గా ఉంటుందో తెలుసా? నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావేమో, మేము ఉంటుంది ఎక్కడైనా పుట్టి పెరిగింది అమలాపురంలోనే. ఇండియాలో అయినా ఇలాంటి డేటింగ్ అసలు ఉండవేంటి? ఈవెన్ దేర్ పీపుల్ డూ వాట్ దే వాంట్. కానీ దాని గురించి ఓపెన్ గా చెప్పటానికి ఇష్టం పడరు అని భయం కూడా. అలా కాదు మోనా, అన్నీ ఆలోచించాలి కదా. పెళ్ళెలా, పిల్లల సంగతి ఏంటి? మరి పెళ్లి పిల్లలు అంటే అంత దూరం వెళ్ళాకర్లే. నేను ఆఫ్టర్ ఆల్ అడిగింది ఒక్క డేట్. నీ దూకుడు చూస్తుంటే ఒక్క డేట్తో ఆగేట్లేవు. సహజీవనం అది ఇది అంటున్నావు. Oh, come on, Rohan. Let's be honest. I mean, dating, making out, living in, marriage, the whole 9 yards, it's all normal. ఏంటో ఈ దేశంలో ఏది నార్మలు ఏది కాదు అంతా అయోమయంగా ఉంది. సరే బాస్, గివ్ మీ 1 వీక్ టైం. ఇంకా ఎంత టైం రా బాబా? ఓకే, దిస్ వీకెండ్ TGIF. I will look forward to it. హాయ్ సమీ, హౌ ఆర్ యూ? ఓయ్, కలుద్దాం అనుకున్నాంగా, వస్తున్నావా? యా, రాకపోతే ఊరుకుంటావా? ఎప్పుడొస్తున్నావు? ఇప్పుడే జస్ట్ బయలుదేరా, కారెక్కబోతున్నా, నువ్వు ఫోన్ చేసావు ఆన్ టైం. బయలుదేరేసావు కదా, ఓకే. కానీ నేను 15 minutes లేటే. కొత్త ఉందిలే కానీ మనకు అలవాటేగా. ఓకే బేబ్స్, బాయ్. హాయ్. ఏంటి రోహన్, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సమీ, ఈ పూట ఏం తిందామా అని. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏ దక్షిణకో ప్యారడైస్కో వెళ్ళి మనకిష్టమైన బిర్యానీ వేస్తే సరే. 1 గంటగా ఆలస్యమైంది, దానికి ఏం తలిగితే ఎలా? అటు వెళ్దాం రా. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావు? Sami, are you sure you want to start this new relationship? రోహన్, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బాగా తెలిసిన వాడివి. నీ నుంచి ఎప్పుడు ఏమీ దాయలేదు. అందుకే ఓపెన్గా నా ఫీలింగ్స్ నీతో చెప్పేశా. చెప్పావు సరే, కానీ ఇలా రిలేషన్షిప్ అంటే ఆలోచన నాకు కదా ఉండాలి. ఎంతైనా నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. రోహన్, ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ నా పక్కనే ఉండి కొండంత సపోర్ట్ ఇచ్చావు.
నా ఫీలింగ్స్ని డెసిషన్స్ని అన్నిటిని రెస్పెక్ట్ చేసావు. అందుకే ధైర్యంగా చెప్పాను. కానీ ఆలోచిస్తుంటే ఇప్పుడు భయం వేస్తోంది. నా పరిస్థితి కూడా అంతే. అసలే నీ పేరెంట్స్కి మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏంటో మరి. నా భయం వాళ్ళ గురించి కాదురా, నా గురించి. ఇన్నాళ్ళు కేర్ ఫ్రీగా బిందాస్గా ఉన్నాను. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అవసరమా అని. సమీ, కేర్ ఫ్రీ లైఫ్ అంతా సింగిల్గా ఉన్నంత వరకు. రిలేషన్షిప్లో ఒకసారి కమిట్ అయ్యావంటే మరీ అంత సినిమా డైలాగ్ వద్దమ్మా. రిలేషన్షిప్ కమిట్మెంట్ తర్వాత ఆలోచిద్దాం. ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ డేటింగ్. డేటింగ్ ఈజ్ యాక్చువల్లీ ఫన్ రా. క్యాండిల్ లైట్ డిన్నర్స్, సినిమాలు, షేరింగ్ స్వీట్ నథింగ్స్, హోల్డింగ్, టచింగ్. యు నో వాట్ నెక్స్ట్. నువ్వు అసలు మరీ అడ్వాన్స్ అయిపోయావే. ఏంటలా సిగ్గులేమని మాట్లాడుతున్నా? ఈ 21st century న్యూయార్క్ అమ్మా. అయినా ఇందులో సిగ్గుపడడానికి ఏముంది? నాకు ఖచ్చితంగా ఎవరు కావాలో ఏది కావాలో నిర్ణయించుకోవాలంటే ముందే ట్రై చేయాలి కదా. సమీ, నువ్వు పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ తెలుసా? నాకు కూడా నీలాంటి గర్ల్ ఫ్రెండే కావాలి. ఏ కమిట్మెంట్ లేకుండా చక్కగా ఉండొచ్చు. సో we're in deal? Okay, I'm with you. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నాం? అదే మీ పేరెంట్స్కి. ఒరే ఇడియట్, వాళ్ళకి ఇప్పుడు ఎందుకురా? అసలు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇప్పుడైతే ఒక సినిమాకి వెళ్దామా? Okay, let's go and watch A Date with Three Angels. I heard it's good. How about an extreme date? It has 3 thumbs up. నీ ఇష్టమేగా, ఎప్పుడైనా పదా. కానీ ముందలే చెప్తున్నా, సినిమా మధ్యలో మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. I'll try. Okay, let's go. Cheers. సో మోనా, ఫైనల్లీ ఈరోజు ఇలా. ఎస్, బాగా వెయిట్ చేయించావు. కొంచెం ఎక్కువే ఆలోచించానేమో కదా, కమిట్మెంట్స్, పేరెంట్స్, పెళ్ళి, పిల్లలు అని. కొంచెం కాదు, చాలా. నువ్వంతా డీటెయిల్ అనాలిసిస్ వర్క్లో చేస్తే అప్రిషియేట్ చేస్తాను, కానీ ఇది హార్ట్కి సంబంధించింది. మరి అంత బ్రెయిన్ పడకర్లే. ఆల్ దిస్ వెయిటింగ్ హస్ మేడ్ మీ సో రెస్ట్లెస్ నౌ. సారీ మోనా, నేను నీలాగా లైట్ తీసుకునే టైప్ కాదు. ఏ పని చేయాలన్నా అన్ని సైడ్స్ నుంచి ఆలోచిస్తాను. ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలా. ఎనీవేస్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. Everything's good. Once again. Cheers. Cheers.
Okay, meet. Hi, Mona. How are you? You look so pretty. Please sit. పని అయిపోయిందిరా బాబు. Okay, girls, I'm going to get a drink. Anyone? వీళ్ళు మనం పట్టించుకునేటట్లేదు. Yeah? అడుగుయారు చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఎందుకు నీకి పరవశము You don't know how it happens. You don't know why it happens. You don't know where it happens. You don't even know when it is going to happen. But when it happens, your heart knows. ఇదండి కదా ఇద్దరికి నేనే పెద్ద దిక్కుననుకొని తెగ ఫీల్ అయిపోయి ఏదో నాకు చేతనని సహాయం చేద్దాం అనుకున్నా కానీ ఇలా నలిగిపోతాననుకోలా ఇక్కడున్నారా హలో హలో ఇద్దరు కలిసి 2 నెలల నుంచి రఫ్ ఆడేసుకున్నారు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా అయినా ఇంక మీకు నాతో పనేంట్లే నేను కూడా ఇళ్ళో గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కుంటా ఎనీవేస్ గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ ఆన్ యువర్ ఫస్ట్ డేట్ డోంట్ forget to fill me all the juicy details later, okay? Okay, bye girls. ఇంకొక చిన్న హెల్ప్ రా. ఇంకా ఏం హెల్ప్ చేయాలి తల్లులు వదలరా యా ఈ డేట్ సెట్ చేసావు మరి మ్యారేజ్ పెళ్ళే మరి మా పేరెంట్స్తో కూడా నువ్వే మాట్లాడవు ప్లీజ్ కలికాలరా బాబు